శంకరమంచి గారు, మరి మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది? అలాగే వారు ఈ రోజును ఏ విధంగా ప్రారంభిస్తే బాగుంటుందంటారు? ప్రధానంగా సంవత్సర ఆరంభంలోనే దేవగురువైనటువంటి బృహస్పతి ఉచ్చరాశిలో ధనస్థానంలో ఉండటం, గురు రద్రిద్వి నవపంచమే శుభఫలద అని చెబుతోంది శాస్త్రం. శాస్త్రరీత్యా గురువిచ్చేటటువంటి ద్వితీయ స్థాన ఫలితాలను కనుక మనం పరిశీలన చేస్తే మనస్సౌఖ్యం, యశోవృద్ధి, సౌభాగ్యంచ ధనాగమ. మానసికమైన ఆనందం ఉంటుందండి. ఎంత చేసినా మనోబలం ఉంటే కదా ఏదైనా చేయటానికి, సంకల్పశక్తి కావాలి. కాబట్టి మానసిక సౌఖ్యం, అలాగే యశోవృద్ధి, పేరు ప్రతిష్టలు బాగా సంపాదిస్తారు. దాంతోపాటుగా సౌభాగ్యంచ ధనాగమం, సుఖమైనటువంటి కాలంగా గోచరిస్తోంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దాంతోపాటుగా ధర్మవ్యయం, మనస్సౌఖ్యం ద్వితీయ స్థానకే గురువు. ధర్మవ్యయం, మంచి కార్యముల కోసమే, మంచి పనుల కోసమే ధనాన్ని ఖర్చు చేస్తారు. అలాగే మనస్సౌఖ్యం, పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతి లభిస్తుంది. ఇది ఎంతవరకు అయ్యా అంటే పూర్వార్ధం మాత్రమే. ఉత్తరార్ధంలో గురుగ్రహము 2వ రాశి నుండి 3వ రాశిలోకి వెళుతుంది. కాబట్టి దీర్ఘకాలిక గ్రహాలని ఆధారం చేసుకొని జ్యోతిష్శాస్త్రంలో సాంవత్సరిక ఫలితాలని మనం విశ్లేషణ చేసుకుంటాం. కాబట్టి గురుబలము పూర్వార్ధం అంతా బాగుంది. ప్రారంభంలోనే దైవ సంబంధమైనటువంటి పండగతో ప్రారంభమవటం, అది కూడా మహావిష్ణుమూర్తికి సంబంధించినటువంటి పండగ కావటం, ఆ పండగ ఈ సంవత్సర ఆరంభము రెండు కలిసి రావటం అనేది చాలా మంచికి సంకేతం. దీంతో పాటుగా 6వ స్థానంలో శనిగ్రహ సంచారం. ఎక్కడుండాలి శని? 6, 3, 11 స్థానాలు. అంటే వరుస క్రమంలో చెబితే 3, 6, 11లో పాపగ్రహాలు బాగా యోగిస్తాయి. ఆ క్రమంలో ఇక్కడ 6ఠ స్థాన శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి? ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం, సర్వసౌఖ్యం గృహ నిర్మాణం, 6ఠ స్థానగత శని. చాలా మంచి ఫలితాలు. ధనధాన్యాభివృద్ధి, బంధు సంతోషము, అలాగే సర్వసౌఖ్యము, గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో నిమగ్నం కావటం, అంటే ఆస్తిని వృద్ధి చేసుకునేటటువంటి క్రమంలో చాలా మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి 10వ స్థానగతుడైనటువంటి కేతువు కూడా ధర్మబుద్ధిని, అలాగే ఆర్థిక ధార్మిక చింతనతో కూడినటువంటి మంచి ప్రారంభాన్ని అందిస్తున్నారు.